షాద్నగర్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు కలెక్టర్ శశాంక. ఘటనా స్థలాన్ని పరిశీలించారు కలెక్టర్ శశాంక. డీసీపీ రాజేష్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చనిపోయిన వారిని బీహార్, ఒడిశా, యూపీ స్టేట్స్కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇదే ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, కార్మిక, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక దురదృష్టకరమైన దుర్ఘటన జరగడం మీ అందరికీ కూడా తెలుసు. లోపల మనకు గ్లాస్ లామినేషన్ సంబంధించిన ఆటోక్లేవ్ మషీన్లో అది చేసే సందర్భంలో 9 మందికి ఇక్కడ షాద్నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. డిఎంఎండ్హెచ్ఓ ప్రత్యక్షంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అట్లాగే లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి ఇది పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా ఆ కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా దాదాపు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా మేము సంప్రదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఫారూక్నగర్ మండల్ బురుగులలో సౌత్ గ్లాస్ కంపెనీలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కంప్రెసర్ బ్లాస్ట్లో ఒక 5 కార్మికులు చనిపోవడం జరిగింది. కొంతమంది యూపీ, బీహార్, ఒరిస్సా నేటివ్ పీపుల్ ఉన్నారు. ఒక 10 మంది ఇంజూరీ అయితే జరిగింది. దీంట్లో శంషాబాద్, షాద్నగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరికీ కూడా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా డిఎంహెచ్ఓ గారి దగ్గర మాట్లాడి చేసుకుంటారండి. మేము కూడా రెవెన్యూ వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్, ఆపరేషనల్ మేనేజర్, షిఫ్ట్ మేనేజర్తో వాళ్ళు కూడా కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. ఈ మన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా రిపోర్ట్స్ తీసుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ ఇంకా సివియర్గా చేస్తాం జరుగుతుందండి. సివియర్ యాక్షన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా 5 చనిపోయినట్టు ప్రైమరీగా మనకు తెలుస్తుందండి.